అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదండు ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాం. కారణం ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయినప్పటికీ మన తెలుగు భాష రక్షణ విషయంలో ఇంకా మేనమేషాలు లెక్కిస్తూనే ఉంది. అదేమిదేమంటే తెలుగు భాష గురించి, తెలుగు తల్లి యొక్క వైభవాన్ని గురించి తీయగా కబుర్లు చెప్తుందే కానీ గత ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థలో అరాచకాన్ని సృష్టించిందో ఆ విధానాలనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మోసం చేస్తూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కాదు. తెలుగు భాషను రక్షించలేకపోతే ఇది కూట ప్రభుత్వం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విషయాన్నే సవినయంగా ఈరోజు బహిరంగ లేఖ ద్వారా మనము మన ముఖ్యమంత్రి గారికి వినతి చేస్తున్నాం. మాతృభాష అభివృద్ధి ప్రాధికార సంస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. మన విశాఖ నగరానికి ఈరోజు వస్తున్నారు ఆయన. మన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు శతాబ్ది ఉత్సవాల వేడుకల ముగింపు వేడుకల కోసం వస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మనం బహిరంగ లేఖను ముఖ్యమంత్రి గారికి ఒక వినతిగా మనం అందజేస్తున్నాం. అందులో ముఖ్యాంశాలు ఏంటి అంటే మాతృభాష అభివృద్ధి ప్రాధికార సంస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, మన తెలుగు గడ్డపై అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని, తర్వాత గత ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తెలుగు భాషే న్యాయము అంటూ, మాతృభాషే న్యాయం అంటూ మన హైకోర్టు తీర్పు చెప్తే తగుదునమ్మ అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కనీసం ఆ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోవటం లేదు. అక్కడే ఈ చంద్రబాబు గారి యొక్క భాషాభిమానము, చిత్తశుద్ధి బయటపడుతూ ఉంది, తేట తెల్లమవుతూ ఉంది. కాబట్టి ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ తెలుగు మాధ్యమ వ్యాజ్యాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. తర్వాత ముఖ్యంగా 4వ విషయం ఏంటి అంటే విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. మన ఈ ప్రైవేటు పాఠశాలల్లో, ముఖ్యంగా ఈ చైనా పాఠశాలలు ఉన్నాయి కదా, ఈ పాఠశాలల్లో 25% పేద విద్యార్థులకు అవకాశం కల్పించాలని కూడా మనము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే కట్టమంచి వారు కన్నీరు పెడుతున్నారు, తెలుగు తల్లి గుండెలు బాదుకుంటుంది. కారణం ఏంటి అంటే చూడండి, మన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారు అద్భుతంగా శతాబ్ది దినోత్సవాలు వేడుకలు రంగరంగ వైభవంగా చేస్తున్నారు. అబ్బాయిల చేత అమ్మాయిల చేత దిక్కుమాలిన నృత్యాలు చేస్తున్నారు బజార్లంబడి. కానీ తెలుగు తల్లికి ఒక దండ వేద్దామన్న చేతులు రాలేదు ఆ మహానుభావులకు. కాబట్టి వాళ్ళ పాపను వాళ్లే పోతారు. కాకపోతే వాళ్ళు చేసిన పాపాలకు మనం పోకుండా ఉండాలని తెలుగు తల్లిని ప్రార్థిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి మనం ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేస్తున్నాం. మన యొక్క తెలుగు తల్లి గొంతెమ్మ కోరికలు కాదు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా విన్నపం చేస్తున్నాం. గొంతెమ్మ కోరికలు కాకపోతే తీరుస్తాను, నెరవేరుస్తాను అని మీరు శబ్దం చేశారు. మన అసెంబ్లీలో కూడా బిల్లు పెడతామన్నారు. ఆ బిల్లుకు చిల్లుబడిపోయింది. కాబట్టి దయచేసి తెలుగు భాషను కాపాడాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే శృంగభంగమే మీకు కూడా జరుగుతుంది. ఇది నా మాట కాదు, తెలుగు తల్లి శాపం. ధన్యవాదాలు. बोर्ड